కడప జిల్లా పొద్దుటూరులో బీజేపీ టీడీపీ ఆత్మీయ సమావేశం. కడప జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ కోనేటి కృష్ణప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. స్థానిక బొల్లవరం గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు కడప జిల్లా బీజేపీ సెక్రటరీ కోనేటి కృష్ణప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి, నాయకులు నంద్యాల కొండారెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా మిమ్మల్ని ఓటు అర్పించడానికి మిమ్మల్ని కాదు మీ ఊళ్ళో మేము ఒక్కొక్కరిని ఒక 100 మంది కార్యకర్తలు అందరినీ అర్పించి మీ సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇక్కడ రావడం జరిగింది. మిత్రులారా, ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గ పరిస్థితులు అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ గురువు సంఘం నాయకులు నాకు అంబేద్కర్ బొమ్మను ప్రచురించిన ఒక బుక్ ఇచ్చినారు. ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగ రీత్యా పరిపాలన జరగడంలే, మీకు అరాచక పాలన స్థాయిలో జరిగింది. చట్టబద్ధమైన పరిపాలన లేదు. అధికారంలో ఉండే పార్టీ నాయకుల చిత్తంగా మారింది చట్టాలు. కాబట్టి ఇంతకుముందు మనం చాలా పరిపాలన చేసినాము. ఎక్కడ ఇంత ఘోరంగా అంటే అధికారంలో ఉండే పార్టీకి కొమ్ము కాస్త ఇంత అంటే తొత్తులుగా బిహేవ్ చేసిన పరిస్థితి ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలే. కొంత ఒక 10% అధికారంలో పార్టీకి కొంత ఉపయోగపడుతున్నారేమో కానీ 90% వన్ సైడ్ జరగడం అనేది ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. మే 14 మన ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరు నియోజకవర్గానికి పోటీ చేయమని నాకు టికెట్ ఇవ్వడం. దాంట్లో అర్పించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీలో కాకుండా బీజేపీ, జనసేన అందరూ కలిసి ఇక్కడ పొద్దుటూరులో ఉంది. దాంట్లో కలుగుతాను వచ్చినాం. మరి సమావేశం అంటాం. ఇక్కడ ఇది మూఢనమ్మకాలు ఏర్పాటు చేసిందని ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా కాలం ఆయన కూడా నాకు ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎన్నికలు నాకు చేసే ఒకసారి కాబట్టి అనుకున్నాము. మరి ఎమ్మెల్యే కోవిడ్ని అరికట్టి మంచి వాతావరణ పరిస్థితులు తీసుకురావాలంటే ఏం చేయలేదు ఆలోచించాలనుకుంటున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విపరీతమైన దోపిడీకి పాల్పడిన లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పార్టీ కూడా ఇంత ఆర్థిక నిర్ణయాలు ఇంత దోపిడీ గారిని మనకు మంచి ఆలోచనలో తెలుగుదేశం పార్టీలో బీజేపీ పార్టీ జరిగింది. కాబట్టి జనసేన తెలుగుదేశం మొట్టమొదటి బీజేపీ అందరూ కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలని బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే న్యాయబద్ధంగా పాలన లేదు కదా. ప్రజలు ప్రభుత్వం మాట్లాడారు, ఎన్నికలు మాట్లాడారు, ఎంపీల కనపాడు, మండలం కనపాడు. ఎటువంటి నియోజకవర్గ పాలన జరుగుతుంది. ఇప్పుడు చాలా ఒక అభివృద్ధి ప్రోత్సహించినట్టు కాబట్టి తెలుసు
ఎవరిని కొడుకుని తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే బాగుంటుందని సైన్యం చేస్తున్నాను 5 పనులు చేశాను. అన్ని 6 నెలల అన్ని రకాల సర్వేలు ఏదైతే సర్వేలు చేశారు 5 పనులు మీ దగ్గరికి వచ్చినాయి. మీ మండలంలో వచ్చి బయటకు వచ్చిన ప్రాంతాలలో ఎవరైతే బాగున్నారని అని అంతా ఉంటాయి.